ఫ్రెండ్స్, ఈరోజు నేను 30 సైజ్ బ్లౌజ్ కొలతలు చెప్తున్నాను. 14 ఇంచెస్ కప్పు, బ్లౌజ్ పొడవు, ఖర్చుకి ఇక్కడికి ఆమెకు నెక్ ఎక్కువ వద్దు, ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, అందుకని ఇది నెక్ ఎక్కువ వచ్చింది. దీనికోసం దీని నెక్ తక్కువ రావాలంటే ఇది కొంచెం కిందికి జరిపి 14 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. 30 సైజ్ బ్లౌజ్ ఇది. 30 సైజ్ అంటే 7.5 వస్తుంది. హాఫ్ 4 ఇంచెస్ 4 డివైడ్ చేస్తే 1 ఇంచు డాట్ కోసము, 2 ఇంచులు కుట్ల కోసం, సైడ్ ఖర్చు కోసం. ఇప్పుడు మనం లైన్స్ గీసుకుందాం. ఇక్కడికి డాట్కి వస్తుంది, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది. షోల్డర్ 5 ఇంచెస్, 3 ఇంచెస్ షోల్డరు, 2 ఇంచెస్ నెక్ కండి. ఇది ఎక్స్ట్రా వస్తుంది, ఇక్కడ కుట్టు వేసుకుంటే దగ్గరికి వస్తుంది ఈ లెంత్. 3 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టు వేసుకొని కుట్టేటప్పుడు దీని దగ్గరికి వేసుకోవాలి. ప్లస్ మళ్ళీ 5.5 ఆమ్ రౌండ్, 1.5 ఇంచ్ అండి చంకరం. కరెక్ట్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకుందాం. వచ్చిందండి. కట్ చేసుకుంటున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒకసారి ఇక్కడ డాట్ కోసం అండి, షోల్డర్ దగ్గరికి పట్టుకోండి. హాఫ్లో పెట్టుకోవాలి ఇది. ఇక్కడికి ఇది డాట్ కోసము, ఇది ఇక్కడ హాఫ్ పెట్టుకుంటే అవుతుంది. ఇది కుట్టేటప్పుడు మనం లైనింగ్ జాయింట్ వేసుకునేటప్పుడు ఇది కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కట్ చేయాలి. తీసుకున్న బ్లౌజ్ పీస్ కాబట్టి ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చారు. దీన్ని సపరేట్గా కట్ చేసుకొని రెండు ఒక దగ్గర పెట్టేసుకుందాం. ఇట్లా చూసుకోవాలండి. నెక్ రౌండ్ ఎంత ఉంది? 8 వచ్చింది. షోల్డర్ 3 ఇంచెస్. బ్యాక్ పార్ట్ వేసుకొని చేసుకోవచ్చు, కానీ ఇది వేరేలాగా వచ్చింది కదా, అందుకని నేను కొలతలే మీకు చూపిస్తున్నాను. అండ్ ఆఫ్. కరెక్ట్ వచ్చింది.
వచ్చింది. ఫ్రంట్ పార్ట్కి ఒక పార్టే వస్తుంది, ఇంకొక పార్ట్ కోసం జాయింట్ పడేలాగా ఉంది. దాన్ని మీకు కటింగ్ చేసి చూపించాలంటే కష్టం, ఒక పార్టే చేస్తున్నా ఇప్పుడు నేను. చూద్దాం, దీన్ని అటు రిటర్న్ వేసి చూస్తే వస్తుందా లేదా, చూసిన తర్వాత మళ్ళీ కట్ చేసుకుందాం. ఉంది కదా, ఇప్పుడు వేసి చూద్దాం జాయింట్లు ఎక్కడ పడతాయో. ఇది ఇట్లా గీస్తున్నా నేను, మీకు అర్థమయ్యేలాగా క్రాస్ వచ్చేలాగానే గీస్తున్నాను. చూపిస్తాను మీకు. ఇట్లా వచ్చింది. ఈ పార్ట్ మట్టుకి ఇక్కడ ఉంది చూసారా, ఈ పార్ట్ మట్టుకి జాయింట్ పడుతుంది. ఫ్రంట్ బ్యాక్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేద్దాం. కటింగ్, హ్యాండ్ కటింగ్ 9 inches, 9.5 గట్టి 3 inches డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ 3 inches చంక డౌన్ తీసుకోవాలి. 9 inches హ్యాండ్ పొడవు. లూజ్ వచ్చేసి 5.5 అంటే 11 inches లూజు. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ 3 ఇంచులు డౌన్ తీసుకున్నాం కదా, దీనికి చంక రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ 15.5 16 వస్తుంది. 16. హ్యాండ్స్ క్లోజ్ చేయాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి లో షేప్ తీసుకోవాలి. దానికి 1 ఇంచ్కి ఇక్కడ మనము 8 inches ఇక్కడ చంక రౌండ్ తీసుకున్నాం కదా కరెక్ట్గా కుట్టు వరకు, అదొకటి. ఇక్కడ 1/2 inch డౌన్ తీసుకోవాలి, చంక డౌన్. ఓన్లీ 2 పార్ట్స్, 4 layers ఉంటాయి కదా, 4 layers ఓన్లీ 2 layers ఇలా తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి నేర్చుకోండి.